బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి ఏం చేసినా ఏం మాట్లాడినా కాస్త వింతగానే అనిపిస్తోంది. సెమీ న్యూడ్ గా ఫిలిం ఛాంబర్ ముందు నిరసన తెలపడం నుంచి నేనేమి పతివ్రతను కాదనే స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఏ విషయంలో అయినా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే చెప్పింది. గతంలో ఓ మాజీ ఎమ్మెల్యే తనను హోటల్ రూమ్ కు పిలిచాడని, తనతో కాస్త హార్ష్ గా బిహేవ్ చేశాడని చెప్పిన ఈ హాట్ బామ ఎంత బోల్డ్ అయినా ఆ టైంలో మూడ్ లేకపోతే నో చెప్పేస్తానని, ఈ రోజు అదే జరిగిందని చెప్పుకొచ్చింది. పలువురు హీరోయిన్లను కూడా పిలుస్తాడని బాంబు పేల్చింది. ఇంతవరకు ఓకే అయితే మరో ఇంటర్వ్యూలో కేటీఆర్ గురించి ఓపెన్ అప్ అయిపోయింది. ఆయనపై ఉన్న అడ్మిరేషన్, క్రష్ గురించి బయట పెట్టింది. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కేటీఆర్ గారితో ఒక డిన్నర్ డేట్ కు వెళ్లాలని నా డ్రీమ్ అని చెప్పింది. ఇది పాత వీడియోనే అయినా ప్రస్తుతం వైరల్ కావడంతో కామెంట్ సెక్షన్ మొత్తం నిండిపోయింది. కొందరు ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తే మరికొందరు మాత్రం పచ్చి బూతులు తిడుతున్నారు. ఈ వీడియోని కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు వైరల్ చేస్తున్నట్టు కేటీఆర్ అభిమానులు తిట్టిపోస్తున్నారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ దీన్ని కాంగ్రెస్ వాళ్ళు తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో శ్రీరెడ్డి చెప్పిన విషయాన్ని కొంతమంది గౌరవిస్తున్నారు, ఎందుకంటే ఎవరి అభిప్రాయం వారిదని. ఇక మరికొంతమంది అయితే కేటీఆర్ శ్రీరెడ్డిని కలుపుతూ ఏకి పారేస్తున్నారు. తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ చాలా విమర్శలకు గురవుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన ఎన్నో అవినీతి అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెలికితీస్తోంది. ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న బీఆర్ఎస్ పార్టీ అమ్మాయిల్ని, హీరోయిన్లను వాడుకున్నారనే విషయంలో కూడా ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా కేటీఆర్ ఓ హీరోయిన్ ని వాడుకున్నారని, ఆ హీరోయిన్ నెల రోజులకే మా దగ్గరికి వచ్చి తన పరిస్థితి అంతా చెప్పుకొని వాపోయిందంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతో మంది కీలక నాయకులు చెప్తున్నారు. అంతేకాదు హోటల్ పేరుతో సహా బయటపడుతున్నారు. వీలైతే వీడియోలు కూడా బయట పెడతామంటూ రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయాల్లో దుమారం సృష్టించాయి.